సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. మీరు ఆ పేరు నుంచి అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటారు. ఇప్పుడు వైవిజయ్ గారు ఉన్నారు, అవి చేసిన తర్వాత రకరకాల క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చారు. మీరు ఆ పందా నుంచి రావడానికి టైం పట్టినట్టుంది కదా మీకు? అంటే నేను రావడానికి ఏంటి, సినిమా వాళ్ళు తీసుకురావడానికి టైం పట్టింది. నేను దేనికి ట్రై చేయాల. తర్వాత నేను కొంచెం సెటిల్ అయిన తర్వాత ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకోలేదు అంతే. నాకు కొంచెం వయసు అయిపోయిన తర్వాత కూడా రీసెంట్ గా కూడా ఐటమ్ సాంగ్స్ చేస్తారా లేకపోతే ఆ ఇంటికి పెద్దగా చేస్తారా అని అడిగేవారు. అసలు నేను ఆ జోనర్లోనే లేను. నాకు ఇస్తే ఒక అమ్మ ఇవ్వండి, అక్క ఇవ్వండి, లేకపోతే అసలు వద్దు. ఏదైనా డాన్స్ టీచర్ క్యారెక్టర్ ఉందా ఇవ్వండి. ఇంకా ఈ వయసులో కూడా నన్ను అలాగే ఎవరు చూస్తారండి అంటే, మీకు తెలియదండి, మీకు ఫ్యాన్స్ ఉన్నారు. నాకు ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ నాకు వద్దు ఆ క్యారెక్టర్లు అని నేనేమి మార్చుకోలేదు నా పందా. వాళ్ళు అలాగే ఉంటూ వచ్చారు. నాకు సెటిల్ అయినాను, ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను మానేసి ఆ క్యారెక్టర్స్. తెలుగులో కూడా మీరు కొన్ని క్యారెక్టర్లు చేసినప్పుడు బండ్ల గణేష్ వీళ్ళు కూడా ఉన్నట్టున్నారు కొన్ని క్యారెక్టర్. ప్లీజ్ ఆంటీ చేశాను కదా, చేశారు నటి కుమార్ది. అవునవును చేశాను. మళ్ళీ అంటే దానికి దూరంగా ఉన్నారు కదా, మళ్ళీ రావాల్సి వచ్చింది. ఎప్పుడు నటి కుమార్ది ఎప్పుడు చేశాను నేను, ఏ సంవత్సరం అది గుర్తులేదు. అప్పటికి నేను మానలేదు క్యారెక్టర్. అవునా? ఓకే 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 అది తెలుగులోది, తెలుగు సినిమా. అవునవును. ఎన్ని సంవత్సరాలు అయింది అది చేసి? ఓకే ఓకే. దాని తర్వాత మాట నేను చెప్పేది. ఓకే, నాకు సంవత్సరాలు అవి గుర్తుండవు కానీ ఒక సెటిల్మెంట్ ఉంది నాకు అనుకున్న తర్వాత నేను మానేసి. అంటే మీరు ఫైనాన్షియల్ గా అప్పుడు మీకు అంత ఏమి లేదు? 2017 నుంచే నాకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది. 18, 19 ఒక 2 సంవత్సరాలు బాగా ఇదిలో ఉన్నాను. ఆ సమయంలో నాగబాబు గారు నాకు చాలా సహాయం చేశారు. ఆయన ఆర్థికంగా సహాయం చేశారు, చాలా అండగా నిలబడ్డారు. గోపాలకృష్ణ గారు లాంటి వాళ్ళు కానీ, చలపతిరావు గారు లాంటి వాళ్ళు కానివ్వండి, అందరూ సపోర్ట్గా ఉన్నారు తప్పించి ఆర్థికంగా సహాయం చేసింది నాగబాబు నాకు. ఓకే ఓకే. మిగతా వాళ్ళు అడిగినా నాకు తీసుకో బుద్ధి అయ్యేది కాదు, ఎందుకో తెలియదు. నాగబాబు నాకు ఆత్మీయులుగా అనిపిస్తారు, నేను బావ అని పిలుస్తాను. ఆయన దగ్గర తీసుకోవడానికి నేను ఎలాంటి సంకోచం పడలేదు. జయ రామ్మ ఈ కేఫ్లో ఉన్నాను, ఒక కాఫీ తాగు అని కాఫీ తాగాక ఒక కవరిచ్చి పంపించేవారు. నేను నిర్భయంగా తీసుకునేదాన్ని. నా మనిషి నాకు ఇచ్చారు అనే ఒక ఇదిలో తీసుకునేదాన్ని. మోహన్ బాబు గారితో 2-3 సినిమాలు చేశారు మీరు. మోహన్ బాబు గారితో రౌడీ గారి పెళ్ళాము, కలెక్టర్ గారు చేసా. ఇంకా అక్కడ కూడా సేమ్ ఆ పాటకి మంచి పేరు వచ్చింది మీకు. యమరంజు మీద చాలా చాలా సేమ్ బాలయ్య బాబు గారి దగ్గర ఎట్లానో అక్కడ మీకు అది మంచి పేరు వచ్చింది. నాగార్జున గారు కూడా చేశారు లాయర్ గా మోహన్ బాబు గారి సినిమా అధిపతిలో చేశాను. అట్లా అదే కొన్ని సినిమాలు చేశారు, గుర్తుండవు. అవునవును. ఆయనకు చాలా అభిమానం. ఆయన చూసి అందరూ భయపడతారు కానీ నాకు ఆయన హీరోలాగా కనిపిస్తాడు. మగాడంటే ఇలాగ ఉండాలి, మ్యాన్లీ. నేను చాలా ఇష్టపడతాను. కనిపించినప్పుడల్లా ఐ లవ్ యూ బాబు అని చెప్తాను. ఆయన అంతే అభిమానంగా హక్ చేసుకుంటారు. జయ మంచి పిల్ల, ఇప్పటికీ అంతం తరగలేదని చెప్తూ ఉంటారు. చిరంజీవి గారి మంచి కాంబినేషన్. గ్యాంగ్ లీడర్ లో సాంగ్ ఉంది, టైటిల్ సాంగ్. అవును, పెద్ద హీరోలు అన్ని రోడ్ల మీద బాగానే చేశారు. ఒక నేను వెంకటేష్ నాగార్జున గారు వాళ్ళతోటి ఏమీ చేయలేదు కానీ బాలయ్య బాబు తోటి, నాగేశ్వరరావు గారితో, చిరంజీవి గారితో, మోహన్ బాబు తోటి. అప్పుడు స్పెషల్ సాంగ్స్ కోసం డిస్కో శాంతి గారు ఉండేవారుగా. తను కూడా మంచి ఫామ్ లో. ఆ కాంపిటీషన్ ఏమైనా ఉండేది మీకు? లేదు, లేదా? వాళ్ళంతా కాదు నేను. ఓకే, ఊరికే అలాగలాగా అప్పుడప్పుడు ఒక సాంప్రదాయమైన ఐటమ్ సాంగ్. వాళ్ళు ఫుల్ లెంత్ ఐటమ్ సాంగ్స్. వాళ్ళకి నాకు అసలు పోటీ లేదు. సిల్క్ స్మిత్ గానీ, డిస్కో శాంతి గానీ, అనురాధ గారు కానీ వాళ్ళందరూ జయమాలి జ్యోతి తర్వాత నేను ఆ కోవలోకి రాలా. అలా ఏదో ఐటమ్ సాంగ్స్ ఇచ్చారు కానీ వాళ్ళ లిస్ట్ లోకి వేయలే నన్ను. విడాకులు తీసుకున్నారా? అఫీషియల్ గా అయిపోయింది, మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఒక సంవత్సరమో ఏమో తిప్పినట్టున్నాడు, తర్వాత ఇచ్చేసాడు. మళ్ళీ తిప్పడం కూడా జరిగింది. వచ్చేవాడు కాదు, సైన్ చేసేవాడు కాదు. కోర్టులో చూసినప్పుడు ముఖం తిప్పేసుకునేవాడు, నవ్వుకునేదాన్ని. ఈ 7 నెలలు బాగా టార్చర్ అనుభవించారు మీరు? బాగా టార్చర్ కాదు, 3 నెలలు బాగానే ఉన్నాం చక్కగా. అన్ని ఇల్లంతా చక్కగా కావలసినట్టు మూన్ లైట్ డిన్నర్లు ఇంట్లోనే అవన్నీ చేసేవాడు. 4వ నెల నుంచి 4 నెలల నుంచి 4 నెలల నుంచి ఒక 3 నెలలు ఇబ్బంది పడ్డాను. 7వ నెల వచ్చేసాను. డబ్బు తెమ్మని టార్చర్. డబ్బు తెమ్మనే టార్చర్. ఉన్న డబ్బు అయిపోయింది, ఇంకా కావాలి.
తీసుకురా ఎక్కడి నుంచి తీసుకొస్తాను, తీసుకురాలేను. సరే బయటికి గంటేశారు. గంట లేదు, నేనే వచ్చేసా బయటికి. ఇంకా ఆ ఇంట్లో ఉండే ఆ తిట్లు తన్నులు ఎందుకు పడాలనేసి. కేరళలో ఆస్తులు ఉన్నాయా? ఏమున్నాయి నాకు. మల్లికార్జునరావు గారు, బట్టల సత్యం గారు పోయి లోకంలో ఉన్నారా కానీ కేరళ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టించింది అయ్యా జయలలిత. అంటే వాడి అప్పులన్నీ తీర్చాను కదా. ఎప్పుడు ఏ సినిమాలో చూసినా కూడా అనేవారు. అందరూ వెళ్ళిపోయారు, టప్ప రాలిపోయారు అందరు. క్యారెక్టర్ ఆర్టిస్టులలో కొంతమంది మిమ్మల్ని కొంచెం మాటల పరంగా కొన్ని వ్యంగ్యాస్త్రాలు ఇలా చేసినప్పుడు కొంచెం మీరు బాధపడతా ఉండేవాళ్ళు. బట్ ఆ తీరుగానే మీరు రివర్స్ చేసేవాళ్ళని సెట్లో జరుగుతున్నా. నేనే వ్యంగ్యాస్త్రం వేసేదాన్ని అందరి మీద, అసలు ఎవరిని లెక్క చేసేదాన్ని. అదే అదే బాబు మోహన్ అయితే అసలు అమ్మో రౌడీరా నువ్వు, నా జయమ్మ నా జయోడా అనేసి ఆయన నా చేష్టలు చూసి లొకేషన్లో అమ్మో నువ్వు పొరపాటున ఆడదానిగా పుట్టావంటారు. ఎవరు నన్ను సెటర్ వేసేంత ధైర్యం ఎవరికి లేదు. వేస్తారు కానీ వాళ్ళు మళ్ళీ మీరు అదే రివర్స్ డబల్లో వేస్తుంటారు, ఇలాగైపోతారు. అదే ఏంటి కోటా శ్రీనివాసరావు గారు, బ్రహ్మానందం, బాబు మౌని మేమందరం కూర్చొని పేకాడేటప్పుడు ఎన్ని ఇన్సిడెంట్స్ అవన్నీ. పేకాట బాగా ఆడతారు, బాగా ఆడతా, ఇష్టం. పేకాట ఆడేటప్పుడు ఈ బ్యాచ్ గుమ్మడి గారితో ఆడి ఆయన్ని ఓడిపించాను నేను. గుమ్మడి గారి హస్తం ఎలాంటి హస్తం, పేకాట ఆయనతో ఆడి నాకు కరెక్ట్ అయిన హ్యాండ్ దొరికింది అనేవారు ఆయన. మీరు ఇప్పుడు ఈ బ్రహ్మానందం గారు మిగతా వీళ్ళందరితో కూర్చొని ఆడేవాళ్ళు సెట్ లో. అదే గెలిచేవాళ్ళు. ఇక గెలుపు ఓటములు అంటే ఇక గొడవలే. సత్యనారాయణ గారు వాళ్ళంతా అయితే ఓడిపోతే పేక విసిరేసేవారు. నేను ఆడను. నిర్మలమ్మ గారు, మహామహులందరితో నేను కలిసి పనిచేశాను. నిజంగా నా పూర్వజన్మ సుకృతం. వాళ్ళతో కలిసి కూర్చొని తినడము, వాళ్ళతో కూర్చొని ఆడుకోవడము, వాళ్ళతో కూర్చొని కాలక్షేపం చేయడము, వాళ్ళతో కలిసి నటన చేయడము, అన్ని అవన్నీ గోల్డెన్ డేస్. ఇక్కడ కూడా డబ్బులు పోగొట్టుకునేది ఉందా ఈ ప్యాకెట్లో? ఇట్లా పోతాయి, కూర్చొని ఇస్తారు. వృత్తి వేరు ప్రవృత్తి వేరు. నటన తక్కువ, ప్యాకెట్ ఎక్కువ. ఉండవా వస్తామనే వాళ్ళు. పాప అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షార్ట్ రెడీ అండి. అలాగే అప్పుడు క్యారవాన్లు అవి ఏం లేవు. చక్కగా చెట్టు కింద కూర్చునేవాళ్ళము, ఒక చోట కూర్చొని భోజనం చేసేవాళ్ళము. నేను విన్నాను ఏదో ఇన్సిడెంట్. భారత్ అనే నేనులో విజయశాంతి గారు, గోపాలకృష్ణ గారే చెప్పారు నాకు. విజయశాంతి బాధపడిందంట, ఏంటంకులు ఎవరు క్యారవాన్లో వాళ్ళు అసలు బయట ఎవరు కనిపించడం లేదు, ఒక్క మనిషి కనిపించడం లేదు, మన ఇద్దరం పోయి చెట్టు కింద కూర్చుందాం రండి అని వాళ్ళిద్దరు చెట్టు కింద కుర్చీలు వేసుకుని కూర్చుంటే మిగతా ఆర్టిస్టులు అందరూ బిలబిలాని వచ్చేసి కూర్చున్నారంట. అలా ఉంది ఇప్పుడు. లేవు ఆ వాల్యూస్, లేవు ఎఫెక్షన్స్, లేవు. మీకు హ్యాబిట్స్ అంటే ప్యాకాట్తో పాటు ఇంకేమైనా ఉన్నాయి అలవాట్లు? అన్నీ ఉంటాయండి. ఆర్టిస్ట్ అన్న తర్వాత ఉండవు, ప్రత్యేకంగా అడగడం కాకపోతే. అమ్మో నాకు అసలు తెలియదు అదేంటని అంటామా? నేను అన్నను. అన్నీ ఉంటాయి. నా లైఫ్, నా ఇష్టం, నా ఎంజాయ్. సొసైటీని పెట్టించుకోండి. మీరు డ్రింక్ ఎడిక్ట్ అయ్యారా? ఏం ఎడిక్ట్, అసలు ఎడిక్షన్ అనేది దేనికి లేదు నాకు. ఎడిక్షన్ అనేదే లేదు. ఉంటే ఆడతా లేకపోతే లేదు, ఉంటే తాగుతా లేకపోతే లేదు, ఉంటే అనుభవిస్తా లేకపోతే లేదు. ఏదైనా ఉంటేనే. అమ్మ అది కావాలి ఇది కావాలి, ఆ టైం వచ్చేసరికి షివరింగ్ ఇలాంటివన్నీ మనకి లేవు. ఉంటే ఉన్నట్టు లేకపోతే లేనట్టు. అది వర్క్ అయినా కానివ్వండి, డబ్బు అయినా కానివ్వండి, హ్యాబిట్స్ అయినా కానివ్వండి, అన్నిటికీ అతీతం నేను.